మనుషులు లేకుండా ఎర్త్ ఇంత ఫాస్ట్ గా రీజనరేట్ అవడం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మనుషులు నేచర్ ని ఎంత కంట్రోల్ చేశారో కూడా అర్థం అవుతుంది. పార్ట్ 1 లో మనం 1 year సిచ్యువేషన్ మాత్రమే చూసాం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తే నేచర్ ఇంకెన్ని చేంజెస్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఎర్త్ కి మనం అక్కర్లేదు, మనకే ఎర్త్ కావాలి. ఇంకా ముంగడికి వెళ్తే 5 నుంచి 10 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేని వల్ల పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అన్ని వాటర్ ప్రెషర్ కి అండ్ నేచర్ ఫోర్సెస్ కి తట్టుకోలేక కూలిపోతాయి. రెయిన్ వాటర్ అన్ని బిల్డింగ్ లో స్టోర్ అవ్వడం వల్ల పిల్లర్స్ అన్ని వీక్ అయ్యి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూలిపోవడం మొదలవుతాయి. డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని బ్లాక్ అయ్యి సిటీస్ లో చిన్న చిన్న చెరువుల్లా అవుతాయి. అండ్ ఇంకా 15 years లో న్యూ ఎకో సిస్టమ్ మొదలవుతుంది. మనం వదిలేసిన అపార్ట్మెంట్స్ అన్ని బర్డ్స్, ఎనిమల్స్ తో మొత్తం ఫిల్ అయిపోతాయి. రివర్స్ లోకి ఫ్యాక్టరీ వేస్ట్ అంతా ఆగిపోతుంది కాబట్టి మనుషులు లేని వల్ల క్లియర్ గా మారిపోతాయి. అండ్ ఫిష్ పాపులేషన్ మాత్రం చాలా భారీగా పెరుగుతుంది. ఇంకా డాల్ఫిన్స్ అండ్ చిన్న చిన్న క్రియేచర్స్ కూడా అవన్నీ మన రివర్స్ లోకి రిటర్న్ అవుతాయి. ఇంకా 20 years లో మనుషులు లేకపోయినా మనం వదిలేసిన ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇంకా అదర్ వేస్ట్ మొత్తం ఓషియన్ లో ఇంకా ల్యాండ్ మీద అకామిలేట్ అవుతూ ఉంటుంది. ప్రిడక్టర్స్ లేని వల్ల డీర్స్, వైల్డ్ పిగ్స్, రాబిట్స్ అలాంటి పాపులేషన్స్ చాలా స్పీడ్ గా పెరుగుతాయి. మనం వదిలేసిన ఫార్మ్ ల్యాండ్స్, పార్క్స్ చిన్న చిన్న అడవుల్లో మారిపోతాయి. అండ్ న్యూ ఎనిమల్ మైగ్రేషన్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల స్పైసెస్ కూడా సిటీస్ లోకి ఎంటర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బియర్స్ అనే ఫారెస్ట్ లోకి, డెజర్ట్ ఎనిమల్స్ అన్ని వాటర్ దగ్గరికి చేరుతాయి. మనం కట్టిన డ్యామ్స్ అన్ని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పెద్ద పెద్ద ఫ్లడ్స్ కి కారణం అవుతాయి. మనం వాడిన స్టీల్, ఐరన్ లాంటివి కూడా తుప్పు పట్టి మెల్లగా మట్టిలో కలిసిపోతాయి. ఈ సినారియో అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మనం లేకపోతే ఎర్త్ ఇంకా చాలా గ్రీనరీగా అండ్ హెల్దీగా ఉంటుంది.